మళ్లీ ఆర్సీబీ సొంత గ్రౌండ్ లో విఫలమైంది. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ సీజన్ లో 3వ ఓటమిని నమోదు చేసింది. మునుపటి సీజన్ లో ఆనవాయితీని బెంగళూరు జట్టు ప్రస్తుత సీజన్ లోనూ కొనసాగిస్తుంది. ఈ జట్టు ప్రదర్శన చూస్తుంటే టైటిల్ సంగతి దేవుడెరుగు. అసలు నాకౌట్ కైనా చేరతారా అన్న అనుమానాలు అభిమానుల్లో కలుగుతున్నాయి. కనీసం సొంత గడ్డపైన ఆర్సీబీ జట్టు విజయం సాధించలేకపోతుంది. చిన్నస్వామి స్టేడియంలో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టులో క్వింటన్ డికాక్ 81 పరుగులు, నికోలస్ పూరన్ 40 పరుగుల మెరుపులు మెరిపించడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో మ్యాక్స్వెల్ ఒక్కడే పర్వాలేదనిపించాడు. 2 వికెట్లు తీసి 23 పరుగులు ఇచ్చాడు. ఇక 182 పరుగుల లక్ష్య ఛేదంలో ఆర్సీబీ పవర్ ప్లే లోపే 3 వికెట్లను కోల్పోయి పీకాల్లోతు కష్టాల్లో పడింది. విరాట్ కోహ్లీ 22 పరుగులు, ఫాఫ్ డూప్లిసెస్ 19 పరుగులకే పెవిలియన్ చేరగా గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే మయాంక్ యాదవ్ అద్భుత బౌలింగ్ కారణంగా 0 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కామరాన్ గ్రీన్ ను కూడా మయాంక్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే ఓ దశలో క్రీజులో కుదురుకుపోయిన రజత్ పట్టిదార్ ను కూడా మయాంక్ యాదవ్ పెవిలియన్ కు పంపాడు. ఇలా ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ ను మొత్తాన్ని మయాంక్ యాదవ్ దెబ్బ కొట్టాడు. రజత్ పట్టిదార్ 29 పరుగులతో, అలాగే చివర్లో మహిపాల్ లోమ్రర్ 33 పరుగులతో పర్వాలేదనిపించారు. ఇక మిగతా వారు వచ్చిన వారే వచ్చినట్టు పెవిలియన్ చేరడంతో ఆ జట్టు 10 వికెట్లు కోల్పోయి కేవలం 153 పరుగులే చేసింది. దీంతో లక్నో సూపర్ జైంట్స్ 28 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇక లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్ కు 3 వికెట్లు, నవీన్ ఉల్ హక్కు 2 వికెట్లు దక్కాయి. ఇక మిగతా వారికి తలా 1 వికెట్ దక్కింది. ఇక ఈ మ్యాచ్ ఓటమితో ఆర్సీబీ 9వ స్థానంలో పాయింట్ల టేబుల్లో నిలవగా లక్నో సూపర్ జైంట్స్ 4వ స్థానానికి ఎగబాకింది.